ఒక మీ మిత్రుడు మాట్లాడతాడు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎవరండి సార్? ఏం లేదు సార్, నా పేరు ఉపేందర్ అండి. మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్, పర్లేదు. ఇక్కడ నా ఎదురుగా పాస్టర్ హేమన్ గారు ఉన్నారు సార్. ఓకే, నమస్కారం అండి పాస్టర్ గారు. సార్ వాళ్ళకి ఇస్తున్నా. అయితే ఆయన ఏమంటాడంటే, బైబిల్లో ఎటువంటి వ్యతిరేకమైన ప్రవచనాలు ఉంటే నా దగ్గరికి రమ్మనండి అని అంటాడు ఆయన. తప్పకుండా సార్, ఒక్కసారి ఇవ్వండి సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్టర్ గారు. ఇస్తున్నా సార్, మాట్లాడు. ఎవరండి ఆయన? మీరు మాట్లాడండి సార్. నాకు ఎవరో తెలియదు కదా సార్. నా మిత్రుడే, ఎవరైతే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి సరిపోతుంది. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. నేను మాట్లాడతాను. ఆయన ఎవరో తెలియాలి కదా. శ్రీకాంత్ గారు అని నాకు తెలియదు సార్. ఆయన ఒకసారి మాట్లాడు, మీకు సబ్జెక్ట్ నాకు తెలియదండి. మీరు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నారు. మీరు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటే కదా సార్. మనం మరి ఇప్పుడు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారితో డిస్కస్ చేయడానికి ఎవరో నాకు తెలియదు సార్. నాకున్న డౌట్ అడుగుతాను, మీకు వీలైతే చెప్పండి సార్, దాంట్లో తప్పేం లేదు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీతో కూతుళ్ళతో సంసారం చేసావు, వ్యభిచారం చేసినప్పుడు యెహోవా దేవుడు ఎందుకు శిక్ష, సొదొమ గొమొర్రా నగరాలను తగలబెట్టినప్పుడు ఆయన మరి ఇది చేసిన తప్పని యెహోవా దృష్టికి ఎందుకు తప్పని చెప్పలేదు సార్? మీరు గోపి గారండి? నా పేరు గోపి గారండి. ఏమండి గోపి గారు, మీరు చాలా సార్లు చాలా క్వశ్చన్లు వేస్తారు కదండి. అవన్నీ కాదు సార్, ఇప్పుడు కాదండి, మీరు వేసిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా కౌంటర్ వీడియోస్ కౌంటర్ వీడియోస్ ఒక 50 చేశానండి గోపి గారు.